గౌరవనీయులైన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, బార్ అసోసియేషన్ సభ్యులకి, సీనియర్ అడ్వకేట్స్, జూనియర్ అడ్వకేట్స్కి, అలాగే ఇక్కడికి వచ్చిన పార్టీస్ అందరికీ నమస్కారం. ఈరోజు లోక్ అదాలత్ అందరికీ తెలిసిందే. లోక్ అదాలత్ మనం ఏవైతే రాజీ పడిన కేసులు ఉన్నాయో, సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, ఎన్ఐఎక్స్, ఫ్యామిలీ ఇష్యూస్ ఏవైనా కూడా మనం కలిసి ఇక్కడ రాజీ పడవచ్చు. ఇక్కడ సీనియర్ అడ్వకేట్స్ అందరూ చెప్పినట్టు ఈ లోక్ అదాలత్ని మీరందరూ ఉపయోగించుకొని ఎలాంటి గొడవలు లేకుండా మీరు ఏవైతే మీరు రాజీ పడతారో అవన్నీ కేసెస్ కూడా సెటిల్ చేసేసుకోవాలని కోరుతున్నాను. అలాగే లాస్ట్ లోక్ అదాలత్ లాగే ఈ లోక్ అదాలత్ కూడా సక్సెస్ చేయాలని చెప్పేసి భారతదేశం వాళ్ళని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ జూనియర్ సివిల్ జడ్జి గారికి మరియు మన అసోసియేషన్ మెంబర్స్కి, ఈరోజు హాజరైనటువంటి పార్టీలకి, పోలీసు వారికి, మీడియా రూరల్ బార్ అసోసియేషన్ తరఫున ఈరోజు జరిగే కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిస్తాం. ఇప్పుడు సీనియర్ లాయర్లు అందరూ చెప్పినట్టు ఒక అదాలత్ని మీరందరూ ఉపయోగించుకొని చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించుకొని రాజీపడి కేసులు, ఈరోజు వచ్చిన కేసులు ప్రశాంతంగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. అలాగనే మీ అందరికీ కోర్టులో ఒకటి లేట్ అయినా కూడా మా రూరల్ బార్ అసోసియేషన్ తరఫున 12:30 గంట అల్పాహారం కూడా ఏర్పాటు చేశాము. మీరందరూ వాటికి వెళ్లకుండా ఇబ్బంది పడాల్సిన పని లేదు. లేట్ అయినా కూడా మీరు చూసుకొని అల్పాహారం చేసి మీరు కేసు పని ఉన్నా కూడా చూసుకొని వెళ్ళవలసిందిగా అందరికీ కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మా సెక్రటరీ గారికి ధన్యవాదాలు. న్యాయమూర్తి వారికి మరియు పిడుగురాళ్ళ బార్ అసోసియేషన్ మెంబర్స్కి, ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్స్కి మరియు తోటి న్యాయవాదులు, సీనియర్స్, జూనియర్స్కి, కొలీగ్స్కి, క్లయింట్స్కి, వచ్చిన మీడియా మిత్రులకు, కోర్టు స్టాఫ్, ముఖ్యంగా సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా కోర్టు, న్యాయ సేవాధికార సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు నేషనల్ మెగా లోక్ అదాలత్ జరుగుతుంది. దేశం మొత్తం ఒకే రోజు జరగటము, అదేవిధంగా దేశం మొత్తం కొన్ని లక్షలాది కేసులు డిస్ప్యూట్స్ లేని విధంగా పరిష్కారం జరగటం, కొన్ని వందల కోట్లు పరిష్కార నిమిత్తం క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు, ఇది పొలం గట్ల దగ్గర, ఇంటి దగ్గర గట్ల దగ్గర, అది గోడల దగ్గర, లేకపోతే కాలువల దగ్గర, లేకపోతే నీళ్ళ బిందెల దగ్గర కొట్టుకోవటం, ఆడపిల్లలు ఈరోజు ఆడవారి గురించి నేను డిస్కస్ చేయకూడదు కానీ చెప్తాను. చిన్న సమస్యకే భర్తతో గొడవలు పెట్టుకోవటం, వచ్చి ఎంసీ, డీవీసీ పడేటం. మేమున్నా అంటాం కొంతమంది లాయర్లు దాన్ని అదే విధంగా కొన్ని సంవత్సరాలు. మన కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుందని సుప్రీంకోర్టు మేధావులు మొత్తం బాధపడుతుంటుంటే మనం కేసులు వాళ్ళకి వస్తాయి, 5,000 వస్తాయి, 10,000 వస్తాయి, 20,000 వస్తాయి. కానీ మనమే నచ్చ చెప్పే విధంగా నూతన మానవీయ కోణంలో పరిష్కరించే విధంగా చూసుకోవాలి. అంతేగాని వస్తున్నాయి 2,000 వస్తున్నాయని ఎక్కడికో కూర్చోబెట్టి మాట్లాడుకోవటం, ఆ కేసుని పరిష్కరించే దిశగా లోక్ అదాలత్లో పెట్టుకోవాలి. ప్రీ లిటిగేషన్ ఆ విధంగా కాకుండా ఆ కేసుని ఎంసీ, డీవీసీ, 498 లేకపోయినా 498 తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు 9 మందిని యాడ్ చేయటము, 10 మంది 11 మంది మొత్తాన్ని పెడుతుంటారు. వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. కానీ ఆ విధంగా కాకుండా మన దగ్గరికి ఆడవాళ్ళు వచ్చిన, మగవాళ్ళు వచ్చిన సమస్యని పరిష్కరించే దిశగా ప్రీ లిటిగేషన్ పడేసుకోవటం, వాళ్ళిద్దరి మధ్య సమస్య అయిపోతుందన్నా అని అది లేకుండా చిన్న మన దగ్గరికి వస్తుంటారు. నేను ఫస్ట్ కాడి నుంచి ఇదే చెప్తున్నాను. లీగల్ ప్రొఫెషనల్, రాయల్ ప్రొఫెషనల్, నోబుల్ ప్రొఫెషనల్, దాన్ని కమర్షియల్ ఓరియంటెడ్గా చూసుకోవద్దు. రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. మనం కమర్షియల్ అనుకుంటే పోయి రియల్ ఎస్టేట్ చేసుకుంటే హ్యాపీ. కానీ మనం కోర్టు కాడికి వచ్చిన తర్వాత మన మీద ఐడియల్ ఓరియంటేషన్, ఒక కొత్త నూతన మానవీయ కోణంలో పరిష్కరించే దిశగా మనం కూడా సలహాలు, సంప్రదింపులు, కొంతమంది సలహాలు, ప్రతి న్యాయవాది కూడా సలహాలు ఇస్తుంటారు. కొన్ని కేసులు ఆఫీసులోనే పరిష్కారం అయితే, కొన్ని కేసులు కోర్టులో పరిష్కారం అయితే డిస్ప్యూట్స్ని లాక్కుండా ఇన్ ది షార్టెస్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మనం కొంత ఫీజులు ఉంటాయి, వదులుకునే విధంగానే కొన్ని చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఆ విధంగా అయితే కోర్టులు సత్వరంగా పరిష్కరించి కాలయాపన కాకుండా ఆర్థికంగా కూడా వెసులుబాటు కలుగుతుంది. అందువల్ల ఆజీ మార్గమే రాజమార్గం. ఇద్దరు గెలుస్తారు. ఇక్కడ కోర్టులో ఫైటింగ్ చేసుకుంటే ఒక్కడే గెలుస్తారు. వాళ్ళే వదిలితే డబ్బులు ఏడవుతారు. కోర్టులో కంటిన్యూటీ కంటే మేమేమి ఉచిత సలహాలు చేయడానికి రాలేదు కోర్టుకి. మాకు ఖర్చులు ఉంటాయి, మేము కోర్టుకు వస్తుంటాం కదా, మా ఫీజులు మాకు ఉంటాయి. అలా కాకుండా ప్రీ లిటిగేషన్ లేదా రాజీ పడితే మేము కూడా కొంత వదులుకుంటూ ఉంటాం ఫీజు. అందువల్ల
రాజమార్గం అనుకొని లోక్ అదాలత్లో విరివిగా కేసులు మీరు కూడా అర్థం చేసుకొని గొడవలు ఎల్లకాలం గొడవలు పెట్టుకుంటే మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఇంటికాడ పోతాం, పని చేసుకుంటాం, నైట్ మొత్తం అదే ఆలోచించాలి, ఈ కేసు ఏమవుతుంది, ఈ కేసు ఏమవుతుంది, ఈ కేసు ఏమవుతుంది. అందువల్ల అటువంటి ఆందోళన చెందకుండా మన కోర్టు వారు కూడా విరివిగా ప్రచారం చేస్తుంటారు, మీటింగ్లు పెడుతుంటాము. మీరందరూ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు ఇచ్చి మన పిడుగురాళ్ళకి లాస్ట్ లోక్ అదాలత్ కూడా జిల్లాలో ఫస్ట్ అనుకుంటాను నాకు తెలిసి, అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్. వేరే లేకపోతే రెండో ప్లేస్ ఫస్ట్ ప్లేస్ అనుకుంటాయి. ఈరోజు కూడా అందరూ న్యాయవాదులు వచ్చిన క్లయింట్స్ కోఆపరేట్ చేయవలసిందిగా ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చిన భారత శిశు పిడుగురాళ్ళ వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేషనల్ లోక్ అదాలత్ దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంలో ఈ రోజున మన పిడుగురాళ్ళ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ గారైన మరియు పిడుగురాళ్ళ జూనియర్ సివిల్ జడ్జి గారైన అధ్యక్షులుగా వహించమని స్టేజ్ని అలంకరించడం కోరుతున్నాం. తర్వాత పిడుగురాళ్ళ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన కుమారస్వామి గారిని స్టేజ్ని అలంకరించడం కోరుతున్నాం. తర్వాత మన పిడుగురాళ్ళ ఎక్స్ కుమార్ ప్రెసిడెంట్ గారైన చెన్నై గారిని స్టేజ్ని అలంకరించుకోవచ్చున్నాం. మీరు ఇక్కడికి వచ్చిన కక్షిదారులు కానీ ఎవరైనా సరే మీ కుటుంబ సమస్యలు కానీ, ప్రోనోట్లు కానీ, చెక్కులు కానీ ఎవరైనా కాలం వృధా చేసుకోకుండా ఇద్దరు రాజీపడి సమ్మతితోటి రాజీ పడతారని ఆశిస్తూ పిడుగురాళ్ళ బార్ అసోసియేషన్ తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా దారా చెన్నై గారిని మాట్లాడుతున్న